హాయ్ గైస్, మనం ఈరోజు 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్లోని థర్డ్ చాప్టర్ ద మిడ్ నైట్ విజిటర్ దాని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ద మిడ్ నైట్ విజిటర్ అర్ధరాత్రి వచ్చినటువంటి ఒక సందర్శకుడు అని. విజిటర్ అంటే మనల్ని ఎవరైనా విజిట్ చేయడానికి వస్తే కలవడానికి వచ్చిన వాళ్ళని విజిటర్స్ అంటాం. అర్ధరాత్రి వచ్చినటువంటి ఆ విజిటర్ ఎవరు, అతని గురించి స్టోరీ. ఆసబుల్, ఏ సీక్రెట్ ఏజెంట్, ఈజ్ expecting to get a very important report. Another secret agent, Max, threatens him with a pistol, demanding the report. Does Asabul outwit him? ఆసబుల్ అనే వ్యక్తి ఒక సీక్రెట్ ఏజెంట్ అనమాట. అతను ఆ రోజు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అతని చేతికి రాబోతూ ఉంది. ఇంపార్టెంట్ రిపోర్ట్ అంటే ఏదైనా గవర్నమెంట్ సీక్రెట్స్కి సంబంధించింది, అటువంటిది ఏదో ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అతని దగ్గరికి వస్తూ ఉంది. ఇంకొక సీక్రెట్ ఏజెంట్ అనమాట మ్యాక్స్ అనే వ్యక్తి గన్ తీసుకొని ఒక పిస్టల్ని పెట్టి బెదిరిస్తాడు అతన్ని, ఆ రిపోర్ట్ నాకు ఇచ్చేయని. అంటే ఒక దొంగగా వచ్చి ఆ మ్యాక్స్ అనే వ్యక్తి ఒక విలన్, ఇతను హీరో లాగా. ఆసబుల్ అనే వ్యక్తి, ఈయన విలన్. ఇతని నుంచి ఆ రిపోర్ట్ని దొంగతనం చేయాలి, రిపోర్ట్ని బెదిరించి లాక్కోవాలని గన్ పెట్టి బెదిరిస్తాడు. తన తెలివితేటలు యూజ్ చేసి ఆసబుల్ ఎలా బయటపడ్డా లేదా అనేది ఈ స్టోరీలో ఉంటుంది. Asabul did not fit any description of a secret agent Fowler had ever read. ఆసబుల్ అనే వ్యక్తి చూడ్డానికి సీక్రెట్ ఏజెంట్ లాగా ఉన్నాడంట. అంటే ఫౌలర్ అనే వ్యక్తి వచ్చి ఆయన ఒక రైటర్, యంగ్ రైటర్. ఫౌలర్ అనే వ్యక్తి ఒక యంగ్ రైటర్. మామూలుగా సీక్రెట్ ఏజెంట్స్ని చూస్తూ ఉంటాం, అంటే సిక్స్ ప్యాక్ బాడీస్తో వాళ్ళు ఫైట్స్ చేస్తూ సర్టన్ డిస్క్రిప్షన్ ఉంటుంది వాళ్ళ యొక్క తెలివితేటలను. కానీ ఆసబుల్ చూడ్డానికి ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా అస్సలు కనిపించాడంట. ఫాలోయింగ్ హిమ్ డౌన్ ద మస్టీ కారిడార్ ఆఫ్ ద గ్లూమీ ఫ్రెంచ్ హోటల్ వేర్ ఆసబుల్ హ్యాడ్ ఎ రూమ్, ఫౌలర్ ఫెల్ట్ లెట్ డౌన్. ఈ ఫౌలర్ ఏం చేస్తాడంటే ఆసబుల్ గురించి తన పుస్తకంలో రాద్దాం అనుకుంటాడు. అందుకు ఆసబుల్ని కలవడానికి, మీట్ అవ్వడానికి వస్తాడు ఆసబుల్ దగ్గరికి. వచ్చిన తర్వాత అంటే చూడ్డానికి ఫస్ట్ ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా ఉండడు. అతను ఆసబుల్ ఏం చేస్తాడంటే ఫౌలర్ని తన రూమ్కి తీసుకెళ్తూ ఉంటాడు. ఫాలోయింగ్ హిమ్ డౌన్ ద మస్టీ కారిడార్ ఆఫ్ ద గ్లూమీ ఫ్రెంచ్ హోటల్ వేర్ ఆసబుల్ హ్యాడ్ ఎ రూమ్, ఫౌలర్ ఫెల్ట్ లెట్ డౌన్. ఇక్కడ గ్లూమీ ఫ్రెంచ్ హోటల్లో, గ్లూమీ అంటే చాలా డార్క్గా డల్గా ఉండేటువంటి ఒక ఫ్రెంచ్ హోటల్లో ఇతనికి ఒక రూమ్ ఉంటుంది. ఆ కారిడార్ ఉంటుంది కదా, ఆ కారిడార్లో నడుచుకొని పోతూ ఉంటే మస్టీ కారిడార్ అన్నారు, అంటే బూజు బట్టి తడిగా చెత్తగా అంతా ఉంది ఆ కారిడార్ అంతా. ఆ కారిడార్లో నడుచుకుంటూ పోతూ ఉంటే ఫౌలర్ ఫెల్ట్ లెట్ డౌన్, ఫౌలర్ డిసప్పాయింట్ అయిపోయాడు. అంటే ఒక సీక్రెట్ ఏజెంట్ అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి అతని దగ్గర అనుకున్నాడు. కానీ ఇక్కడ అటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ ఏం లేవు, చాలా బోరింగ్గా ఉంది. ఇట్ వాజ్ ఎ స్మాల్ రూమ్, ఆ రూమ్ కూడా చాలా చిన్నగా ఉంది. ఆన్ ద 6th and top floor, ఆ బిల్డింగ్లో, ఆ హోటల్లో, ఆ ఫ్రెంచ్ హోటల్లో టాప్ ఫ్లోర్లో ఉంది. అది 6th floor, అదే టాప్ అక్కడ. అండ్ స్కేర్స్లీ ఏ సెట్టింగ్ ఫర్ ఎ రొమాంటిక్ అడ్వెంచర్. అది రొమాంటిక్ అడ్వెంచర్స్ అంటే ఇంట్రెస్ట్. ఇక్కడ రొమాంటిక్ అంటే ఆ రొమాంటిక్ కాదు, ఇక్కడ రొమాంటిక్ అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశాలు ఉంటాయి కదా, అంటే అడ్వెంచరస్ థింగ్స్ అటువంటివి ఇక్కడ జరిగేలా లేవు. ఎందుకంటే అది ఒక చిన్న రూమ్, అంతేగాని పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు అక్కడ. సీక్రెట్ ఏజెంట్స్ రూమ్స్ అంటే డిఫరెంట్, అంటే సీక్రెట్ రూమ్స్తో లేకపోతే పెద్ద సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అటువంటి ఏం కనిపించలేదు అక్కడ. ఆసబుల్ వాజ్ ఫర్ వన్ థింగ్ ఫ్యాట్, వెరీ ఫ్యాట్. ఆసబుల్ చాలా లావుగా ఉంటాడు చూడ్డానికి, వెరీ వెరీ ఫ్యాట్, లావుగా ఉంటాడు. అండ్ దెన్ దెర్ వాజ్ హిస్ యాక్సెంట్. Though he spoke French and German passably, he had never altogether lost the American accent he had brought to Paris from Boston 20 years ago. కానీ ఈయన అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడనమాట, ప్యారిస్కి. బోస్టన్లో ఉంటాడు. బోస్టన్ అనేది అమెరికన్లో ఉన్నటువంటి ఒక సిటీ, ఒక ప్లేస్ అది. బోస్టన్ నుంచి 20 years ago ప్యారిస్కి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అక్కడ ఈ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడుతూ ఉంటాడు కదా ఆయన ఇంగ్లీషు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెంచ్, జర్మన్ని బాగానే మాట్లాడుతూ ఉన్నాడు. పాసిబ్లీ అంటే వెరీ రీజనబ్లీ వెల్, చాలా బాగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ మాటలలో కూడా ఈ అమెరికన్ యాక్సెంట్ వస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఫ్రెంచ్, జర్మన్ మాట్లాడినా కూడా మధ్యలో అమెరికన్ స్లాంగ్లో, అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడుతూ ఉన్నాడు. అందువల్ల కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాడు ఆసబుల్. యు ఆర్ డిసప్పాయింటెడ్, ఆసబుల్ సెడ్ వీజీలీ ఓవర్ హిస్ షోల్డర్. ఆ రూమ్లోకి అంటే ఎంటర్ కావడానికి ముందు ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు, నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యావు కదా నా గురించి అని. ఫౌలర్, యు ఆర్ టోల్డ్ దట్ ఐ వాజ్ ఎ సీక్రెట్ ఏజెంట్, ఎ స్పై డీలింగ్ ఇన్ ఎస్పియనేజ్ అండ్ డేంజర్. నీకు ఎవరో చెప్పారు, అంటే నీకు చెప్పారు చాలామంది, నేను ఒక సీక్రెట్ ఏజెంట్ని, ఒక స్పైని,
స్పై అంటే గూఢచారి అని, అంటే తన ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ చేయకుండా వేరే మారు వేషంలో తిరుగుతూ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని స్పైస్ అంటాం. ఇలా ఎవరో చెప్పారు నా గురించి, డీలింగ్ ఇన్ ఎస్పియనేజ్ అండ్ డేంజర్, ఎప్పుడు స్పైయింగ్ చేస్తూ అంటే ఎప్పుడు రహస్యంగా గూఢచారిలాగా ఉంటూ ఎప్పుడు డేంజర్తో ఉంటాను నేను, అంటే నా చుట్టూ డేంజర్ ఉంటుంది, ఎవరు ఎక్కడి నుంచి షూట్ చేస్తారో తెలియదు, ఇలా ఉంటానని నా గురించి ఎవరో చెప్పారు నీకు. యూ విష్ టు మీట్ మీ బికాజ్ యు ఆర్ ఎ రైటర్ యంగ్ అండ్ రొమాంటిక్. నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు అంటే నువ్వు ఒక రైటర్వి, యంగ్ అండ్ రొమాంటిక్ అంటే అడ్వెంచరస్ థింగ్స్ ఇలాంటివంటే ఇంట్రెస్ట్ నీకు, అందువల్ల నన్ను కలవాలనుకున్నావు. యూ ఎన్విజన్డ్ మిస్టీరియస్ ఫిగర్స్ ఇన్ ద నైట్, ద క్రాక్ ఆఫ్ పిస్టల్స్, డ్రగ్స్ ఇన్ ద వైన్. నువ్వు చాలా ఊహించుకున్నావు, ఎన్విజన్డ్ అంటే ఊహించుకోవడం, చాలా ఊహించుకున్నావు నువ్వు. మిస్టీరియస్ ఫిగర్స్ ఇన్ ద నైట్ అంటే రాత్రిపూట కొన్ని రహస్యంగా తిరిగే వాళ్ళంటే మిస్టీరియస్ థింగ్స్, ఎవరో తెలియని వ్యక్తులు తిరుగుతూ ఉంటారు కదా, అటువంటి దృశ్యాలు. ద క్రాక్ ఆఫ్ పిస్టల్స్, ఈ గన్స్ వాటి సౌండ్స్, డ్రగ్స్ ఇన్ ద వైన్, ఈ వైన్లలో డ్రగ్స్ కలుపుకొని, అంటే ఇటువంటివన్నీ ఊహించుకొని వచ్చావు నువ్వు ఒక సీక్రెట్ ఏజెంట్ని కాబట్టి, కానీ అవన్నీ ఇక్కడ లేకపోయేసరికి నువ్వు డిసప్పాయింట్ అయ్యావు కదా అన్నాడు ఆ వ్యక్తిని. Instead, he has spent a dull evening in a French music hall with a sloppy fat man who, instead of having messages slipped into his hand by dark-eyed beauties, gets only a prosaic telephone call making an appointment in his room. You have been bored. అవును, నేను అలానే ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, డిసప్పాయింట్ అయ్యా. కానీ నువ్వేం చేస్తాను, ఇంట్రెస్టింగ్గా ఏం చేయలే నువ్వు అంటే ఆ వ్యక్తి అంటున్నాడు ఫౌలర్ మన ఆసబుల్తో. ఏమంటున్నాడు, యూ హ్యావ్ స్పెంట్ ఎ డల్ ఈవినింగ్ ఇన్ ఎ ఫ్రెంచ్ మ్యూజిక్ హాల్ విత్ ఎ స్లాపీ ఫ్యాట్ మ్యాన్. నువ్వు కూడా ఎవరో ఒక లావుగా ఉన్నటువంటి, స్లాపీ అంటే కేర్లెస్లీ డ్రెస్డ్ అని, అంటే ఇష్టం వచ్చినట్టు డ్రెస్లు వేసుకుని, అంటే సరిగా డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేని ఒక వ్యక్తి, అంటే అలా ఒక ఫ్రెంచ్ మ్యూజిక్ హాల్లో టైం స్పెండ్ చేసినావు, ఎంజాయ్ చేసి వస్తున్నావు. మామూలుగా అయితే ఒక సీక్రెట్ ఏజెంట్ని కలవాలంటే ఏం చేయాలా, ఒక డార్క్ ఐడ్ బ్యూటీస్ అంటే ఒక డార్క్ ఐడ్ అందమైన అమ్మాయిలు, డార్క్ ఐస్తో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చేతిలో ఒక స్లిప్ పెట్టుకొని వచ్చి నీ చేతిలో వాళ్ళు పెట్టి, అంటే సీక్రెట్ ఏజెంట్ని కలవడం కూడా కష్టమే కదా. ఇలా ఎవరో ఒకరు వచ్చి ఒక స్లిప్లో ఇన్ఫర్మేషన్ రాసి అది వాళ్ళ చేతిలో పెట్టి, ఇలా కొన్ని ట్రిక్స్ అన్నీ ఉంటాయి కదా. కానీ అలా ఏం లేకుండా గెట్స్ ఓన్లీ ఏ ప్రొజాయిక్ టెలిఫోన్ కాల్. ప్రొజాయిక్ అంటే ఒక నార్మల్ ఫోన్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇచ్చినావు నిన్ను నీ రూమ్లో కలవడానికి. చాలా బోరింగ్గా ఉంది, నువ్వు ఒక సీక్రెట్ ఏజెంట్ అంటే నేను నమ్మలేకపోతున్నా అన్నాడు ఆ వ్యక్తి. The fat man chuckled to himself as he unlocked the door of his room and stood aside to let his frustrated guest enter. ఈ వ్యక్తి జస్ట్ నవ్వాడు అనమాట, తనలో తాను నవ్వుకొని ఆ డోర్ ఓపెన్ చేసి దారిచ్చాడు. ఈ వ్యక్తి ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు కదా, ఈ ఫౌలర్ని లోపలికి ఎంటర్ కమ్మని తను దారిచ్చి, యు ఆర్ డిస్ఇల్యూజన్డ్, ఆసబుల్ టోల్డ్ హిమ్. డిస్ఇల్యూజన్డ్ అంటే అంతకుముందు చాలా ఎక్స్పెక్ట్ చేశాడు కదా, పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకొని ఉన్నాడు. సీక్రెట్ ఏజెంట్ అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్గా చాలా ఉంటుంది, అంటే కొద్దిగా అడ్వెంచరస్గా ఉంటాయి థింగ్స్ అని అనుకొని వచ్చాడు. బట్ అవన్నీ లేవు కాబట్టి డిస్ఇల్యూజన్ ఫీల్ అయ్యాడు అనమాట, అంటే అన్హ్యాపీ ఫీల్ అయ్యాడు. బట్ టేక్ చీర్ మై యంగ్ ఫ్రెండ్, కానీ ఏం టెన్షన్ పడద్దు, బీ హ్యాపీ. ప్రెజెంట్లీ యూ విల్ సీ ఏ పేపర్, ఏ క్వైట్ ఇంపార్టెంట్ పేపర్ ఫర్ which several men and women have risked their lives. Come to me. నువ్వేం టెన్షన్ పడద్దు, నేను నీకు ఇప్పుడు ఒక పేపర్ చూపిస్తాను. ఆ పేపర్ కోసం చాలామంది మెన్ విమెన్ వాళ్ళ జీవితాలని రిస్క్లో పెట్టారు, అటువంటి పేపర్ నీకు చూపిస్తాను, నాతో పాటు రా, కమ్ టు మీ అని. అంటే అప్పటిదాకా బోరింగ్గా ఫీల్ అయ్యాడు కదా, ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా నీకు ఆ పేపర్ చూపిస్తాను, ఇంపార్టెంట్ పేపర్ అని. సమ్డే సూన్ దట్ పేపర్ మే వెల్ అఫెక్ట్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. ఈ హిస్టరీని అంటే మేబీ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఈ హిస్టరీనే మార్చేస్తుంది ఆ పేపర్, అంత ఇంపార్టెన్స్ ఉంది దానికి అని. ఇన్ దట్ థాట్ ఈస్ డ్రామా, ఈస్ దర్ నాట్? అంటే ఇప్పుడు నీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది కదా, డ్రామాగా అనిపిస్తూ ఉంది కదా, అవునా కదా అని అన్నాడు. అంటే అప్పటిదాకా బోర్ కొడుతూ ఉంది కాబట్టి. యాజ్ హీ స్పోక్, ఆసబుల్ క్లోజ్డ్ ద డోర్ బిహైండ్ హిమ్, దెన్ హీ స్విచ్డ్ ఆన్ ద లైట్. ఇలా మాట్లాడుతూ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వెంటనే అతను అంటే ఆ వ్యక్తి ఫౌలర్ లోపలికి రాగానే ఆసబుల్ డోర్ క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసి లోపలికి వచ్చి లైట్స్ ఆన్ చేశారు. అండ్ యాజ్ ద లైట్ కేమ్ ఆన్, ఫౌలర్ హ్యాడ్ హిస్ ఫస్ట్ అథెంటిక్ థ్రిల్ ఆఫ్ ద డే. ఈ లైట్ ఆన్ కాగానే ఫౌలర్ ఆ రోజు అథెంటిక్ థ్రిల్ ఫీల్ అయ్యాడు అనమాట. ఫస్ట్ అంటే ఆ రోజున ఫస్ట్, అప్పటిదాకా బోరింగ్ ఫీల్ అయ్యాడు కదా, సడన్గా థ్రిల్ కలిగింది. ఎందుకంటే ఫర్ హాఫ్ వే అక్రాస్ ద రూమ్ ఎ స్మాల్ ఆటోమేటిక్ పిస్టల్ ఇన్ హిస్ హ్యాండ్ స్టూడ్ ఎ మ్యాన్. కొద్దిగా దూరంలో అంటే ఆ రూమ్కి అవతల వైపున కొద్దిగా రూమ్ అటుపక్క అతని రూమ్లోనే ఎదురుగా ఒక ఆటోమేటిక్ పిస్టల్ పెట్టుకొని ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఇదిగో ఇలా
ఈయన ఆసబుల్ లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి వచ్చి లైట్స్ ఆన్ చేశాడు. ఈయన ఫౌలర్ అతని వెనకాల వచ్చాడు. లైట్ ఆన్ కాగానే ఈ వ్యక్తి ఇక్కడ ఒక వ్యక్తి గన్ పట్టుకొని చేతిలో నిలబడ్డాడు. అప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాడు ఈ ఫౌలర్. ఆసబుల్ బ్లింక్డ్ ఎ ఫ్యూ టైమ్స్. కొన్నిసార్లు తన కళ్ళని ఆర్పాడు అనమాట. బ్లింకింగ్ అంటే కనురెప్ప మూసి తెరవడం, అలా కొన్నిసార్లు చేశాడు. మ్యాక్స్, హీ వీజ్డ్, యూ గేవ్ మీ క్వైట్ స్టార్ట్. ఐ థాట్ యు ఆర్ ఇన్ బెర్లిన్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇన్ మై రూమ్? మ్యాక్స్, హీ వీజ్డ్ అంటే సర్ప్రైజింగ్గా ఈ గాలి ఎక్కువ మాట్లాడినప్పుడు గాలి వస్తూ ఉంటుంది కదా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు. అలా మ్యాక్స్, యూ గేవ్ మీ క్వైట్ ఎ స్టార్ట్. నువ్వు నన్ను షాక్కి గురి చేసావు, నువ్వు నన్ను సర్ప్రైజ్ చేసావు అని అర్థం. యూ గేవ్ మీ క్వైట్ ఎ స్టార్ట్ అంటే నువ్వు నన్ను ఇలా సడన్ ఎంట్రీ ఇచ్చి నన్ను సర్ప్రైజ్ చేసావు. ఐ థాట్ యు ఆర్ ఇన్ బెర్లిన్. నువ్వు బెర్లిన్లో ఉన్నావు అనుకున్నాను. బెర్లిన్ అనేది జర్మనీ యొక్క క్యాపిటల్ సిటీ. బెర్లిన్లో ఉన్నావు అనుకున్నానే. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇన్ మై రూమ్? నువ్వు మా రూమ్లో ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు ఆసబుల్. మ్యాక్స్ వాజ్ స్లెండర్. ఈ వ్యక్తి కూడా, మ్యాక్స్ అనే వ్యక్తి తెలుసు కదా, ఇంకొక సీక్రెట్ ఏజెంట్ అనమాట. మ్యాక్స్ వాజ్ స్లెండర్ అంటే సన్నగా ఉన్నాడు, బక్కగా థిన్గా ఉంటాడు. ఏ లిటిల్ లెస్ దాన్ టాల్ with features that suggested slightly the crafty pointed countenance of a fax. countenance అంటే ఆ లుక్స్ చూడడానికి, ఆ ఫీచర్స్ అనే ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే నక్కలాగా ఉంటాయి. అంటే క్రాఫ్టీ, మోసం చేసే తత్వం. తన పని జరగడానికి అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తిని మోసం చేసైనా కూడా తన పనుల్ని జరుపుకునే వ్యక్తి ఈ మ్యాక్స్. దెర్ వాజ్ అబౌట్ హిమ్ అసైడ్ ఫ్రమ్ ద గన్ నథింగ్ స్పెషలీ మెనేసింగ్ అంటే డేంజరస్ థింగ్స్ అని అర్థం. అంతే అతని గురించి. ఈ చేతిలో గన్ ఉంది కదా, అదొక్కటే డేంజరస్ థింగ్. ఇంకా గన్ను లేదనుకో, గన్నుని పక్కన పెడితే అతనేం పెద్ద ప్రమాదకరమైన వ్యక్తి కాదు. కాకపోతే కన్నింగ్ ఫెలో మ్యాక్స్ అనే వ్యక్తి. ఈ మ్యాక్స్ ఎందుకు వచ్చి ఉంటాడంటే తన దగ్గర ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ఉందని చెప్పాం కదా, దాన్ని బెదిరించి తను లాక్కోవడానికి. ఇతను కూడా సీక్రెట్ ఏజెంటే, బట్ కన్నింగ్ ఫెలో అనమాట. అందుకు తను రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. ద రిపోర్ట్, హీ మర్మర్డ్. ఆ రిపోర్ట్ ఇచ్చేయి అన్నాడు. ద రిపోర్ట్ దట్ ఈస్ బీయింగ్ బ్రాట్ టు యూ టునైట్ కన్సర్నింగ్ సమ్ న్యూ మిస్సైల్స్. నీ దగ్గరికి ఇవాళ ఒక రిపోర్ట్ వస్తూ ఉంది కదా, ఇంకా రాలేదన్నమాట. ఆసబుల్ దగ్గరికి రిపోర్ట్ రాబోతూ ఉంది. ఈరోజు రాత్రికి ఒక రిపోర్ట్ వస్తుంది కదా నీ దగ్గరికి. అందులో కొన్ని న్యూ మిస్సైల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది. న్యూ మిస్సైల్స్ అంటే ఈ రాకెట్స్ లాగా ఈ ఎనిమీ సోల్జర్స్ని లేకపోతే ఎనిమీ ప్లేసెస్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడుతూ ఉంటారు కదా, రాకెట్స్ లాగా వెళ్తూ ఉంటాయి, అవి మిస్సైల్స్ అంటాం. వాటి గురించి ఇంపార్టెంట్ ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. ఐ థాట్ ఐ వుడ్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. నేను నీ నుంచి తీసుకుందాం అనుకున్నాను. ఇట్ విల్ బి సేఫర్ ఇన్ మై హ్యాండ్స్ దాన్ ఇన్ యువర్స్. నీ చేతిలో ఉండడం కంటే నా చేతిలో ఉంటేనే సేఫ్గా ఉంటాయి అన్నాడు. ఎవరు? మ్యాక్స్. ఆసబుల్ మూవ్ టు యాన్ ఆర్మ్ చైర్ అండ్ సాట్ డౌన్ హెవీలీ. ఈ ఆసబుల్ ఏం చేశాడంటే ఈ ఆర్మ్ చైర్లోకి, ఆర్మ్ చైర్ అంటే ఇది ఇలా చేతులు పెట్టుకోవడానికి ఉంటాయి కదా, ఆర్మ్స్ అంటాం చేతుల్ని, ఆర్మ్ చైర్, ఇందులో వెళ్ళి కూర్చున్నాడు. ఎవరు? ఆసబుల్. భయపడలేదు, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఐ ఆమ్ గోయింగ్ టు రైజ్ ద డెవిల్ విత్ ద మేనేజ్మెంట్ దిస్ టైమ్ అండ్ యూ కెన్ బెట్ ఆన్ ఇట్. నేను మన మేనేజ్మెంట్తో గొడవ పెట్టుకుంటూ ఉంటాను. ఐ ఆమ్ గోయింగ్ టు రైజ్ ద డెవిల్ విత్ ద మేనేజ్మెంట్ దిస్ టైమ్. నేను వెళ్ళి ఖచ్చితంగా మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తాను నీ గురించి. యూ కెన్ బెట్ ఆన్ ఇట్. కావాలంటే బెట్ వేసుకో అంటే చెప్తా ఉన్నాడు కన్ఫర్మ్గా నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను ఈరోజు. హీ సెడ్ గ్రిమ్లీ, కోపంగా అన్నాడు. ఎందుకు కంప్లైంట్ ఇస్తాడంటే దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఇన్ ఎ మంత్ దట్ సంబడీ హ్యాస్ గాట్ ఇన్ టు మై రూమ్ త్రూ దట్ న్యూసెన్స్ ఆఫ్ ఎ బాల్కనీ. ఆ బాల్కనీలో నుంచి నా రూమ్లోకి వితౌట్ పర్మిషన్ సెకండ్ టైం ఇలా ఒక వ్యక్తి రావడం. నువ్వు వచ్చావు, నీకన్నా ముందు ఓ వ్యక్తి వచ్చాడు బాల్కనీలో నుంచి. నా వితౌట్ పర్మిషన్ ఎలా వస్తారు? నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను వాళ్ళతో అన్నాడు. ఫౌలర్స్ ఐస్ వెంట్ ఇంటు ద సింగిల్ విండో ఆఫ్ ద రూమ్. ఈ ఫౌలర్ ఏం చేస్తాడంటే ఈ విండో వైపు చూస్తూ ఉన్నాడు. ఇది విండోకి అవతల వైపు బాల్కనీ ఉంటుంది. అంటే కొద్ది స్పేస్ అక్కడ నిలబడడానికి, అంతా ఏదన్నా ప్లాంట్స్ అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది కదా బాల్కనీ. ఆ బాల్కనీ వైపు, ఈ బాల్కనీలో నుంచి ఇది సెకండ్ టైం ఇలా ఒక వ్యక్తి వితౌట్ పర్మిషన్ రావడం అని. ఈ ఫౌలర్ ఆ సింగిల్ విండో వైపు చూస్తున్నాడు. ఆ రూమ్కి ఉన్నది అదొక్క విండోనే అనమాట. ఆ విండో వైపు చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. సో ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ విండో. ఆ విండో వైపు చూశాడు, అదొక నార్మల్ విండో అది. అగైన్స్ట్ విచ్ నౌ ద నైట్ వాజ్ ప్రెస్సింగ్ బ్లాక్లీ. ఇప్పుడు ఆ కిటికీలో నుంచి చూస్తామంటే చీకటి కదా, మిడ్ నైట్ కదా, అదంతా చాలా బ్లాక్ ఉందన్నమాట. బాల్కనీ మ్యాక్స్ సెడ్ విత్ రైజింగ్ ఇన్ఫ్లెక్షన్. బాల్కనీనా? బాల్కనీ ఆడుంది, బాల్కనీ ఎక్కడ అని క్వశ్చన్ మార్క్, రైజింగ్ ఇన్ఫ్లెక్షన్ అంటే విత్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో మ్యాక్స్ అన్నాడు. బాల్కనీనా? నో, ఏ పాస్ కీ. నేను బాల్కనీలో నుంచి రాలేదు, ఒక పాస్ కీని యూజ్ చేసి వచ్చాను. పాస్ కీ అంటే ఒక మాస్టర్ కీ అనమాట. అంటే ఒక కీ ఉంటుంది,
ఏ లాక్ అయినా దాంతో ఓపెన్ చేయొచ్చు, అటువంటి దాన్ని ఒక పాస్ కీ అంటాం. అటువంటి కీతో నేను నీ రూమ్లోకి ఎంటర్ అయ్యాను, బాల్కనీలో నుంచి రాలేదన్నాడు. ఐ డిడ్ నాట్ నో అబౌట్ ద బాల్కనీ గురించి నాకు తెలీదు. ఇట్ మైట్ హ్యావ్ సేవ్డ్ మీ సమ్ ట్రబుల్ హ్యాడ్ ఐ నోన్. ఒకవేళ నాకు తెలిసి ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు, నేను ఆ బాల్కనీలోనే దాక్కునేవాడిని, ఆ బాల్కనీలోనే ఉండేవాడిని అన్నాడు మ్యాక్స్. ఇట్స్ నాట్ మై బాల్కనీ, ఆసబుల్ సెడ్ విత్ ఎక్స్ట్రీమ్ ఇరిటేషన్. ఇంక చాలా ఇరిటేటెడ్గా అన్నాడు, అది నా బాల్కనీ కాదు అది. ఇట్ బిలాంగ్స్ టు ద నెక్స్ట్ అపార్ట్మెంట్. అంటే ఈ రూమ్కి పక్కనే, ఈ అపార్ట్మెంట్కి పక్కనే ఉంటుంది కదా ఇంకొక అపార్ట్మెంట్, వాళ్ళకి సంబంధించింది అది. హీ గ్లాన్స్డ్ ఎక్స్ప్లెనాటరీలీ అట్ ఫౌలర్. అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధంగా, గ్లాన్స్డ్ అంటే చూడడం, అతని వైపు చూశాడు, ఫౌలర్ వైపు. ఎవరు ఆసబుల్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా చెప్తా ఉన్నాడు. యూసీ అక్కడ చూడు. హీ సెడ్ దిస్ రూమ్ యూస్ టు బీ పార్ట్ ఆఫ్ ఎ లార్జ్ యూనిట్. ఈ రూము ఒకప్పుడు, యూస్ టు బీ అంటే ఒకప్పుడు అనే మీనింగ్లో వాడతాం యూస్ టు బీ. దిస్ రూమ్ యూస్ టు బీ పార్ట్ ఆఫ్ ఎ లార్జ్ యూనిట్. ఒకప్పుడు ఒక పెద్దగా ఉండేది ఈ రూమ్ అంతా. అండ్ ద నెక్స్ట్ రూమ్ త్రూ ద డోర్ దేర్, ఇంకా ఆ తర్వాత రూమ్ ఉంది కదా, ఆ డోర్లో నుంచి వెళ్తే అని ఒక డోర్ వైపు చూపిస్తున్నాడు. యూస్ టు బీ ద లివింగ్ రూమ్. అది ఒకప్పుడు లివింగ్ రూమ్ అనమాట, ఈ రెండు కలిసి ఉండేటివి. ఇట్ హ్యాడ్ ద బాల్కనీ. ఆ లివింగ్ రూమ్కి బాల్కనీ ఉంది. విచ్ ఎక్స్టెండ్స్ అండర్ మై విండో నౌ. ఆ బాల్కనీ ఇప్పుడు నా విండో వైపు ఉందన్నమాట. అంటే నా విండోలో నుంచి దాటుకుంటే బాల్కనీ వస్తుంది. యూ కెన్ గెట్ ఆన్ టు ఇట్ ఫ్రమ్ ద ఎంటీ రూమ్ 2 doors డౌన్. ఈ పక్కన నుంచి 2 డోర్ల అవతల వైపు వెళ్తే అక్కడ ఒక ఎంటీ రూమ్ ఉంటుంది. ఆ ఎంటీ రూమ్లో నుంచి ఈ బాల్కనీలోకి రావచ్చు. అండ్ సంబడీ డిడ్ లాస్ట్ మంత్. అలానే కొద్దిమంది, అంటే ఒక వ్యక్తి వచ్చాడు వితౌట్ పర్మిషన్ నా రూమ్లోకి. ద మేనేజ్మెంట్ ప్రామిస్డ్ టు బ్లాక్ ఇట్ ఆఫ్ బట్ దే హ్యావెంట్. నేను వెళ్ళి మేనేజ్మెంట్తో గొడవ పడతాను. ఆ హోటల్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళతో నేను ఆల్రెడీ చెప్పిన బ్లాక్ చేయమని, అంటే ఆ రూమ్ని అలా నా బాల్కనీలోకి ఎంటర్ కాకుండా క్లోజ్ చేయమన్నాను. బట్ దే హ్యావెంట్. వాళ్ళు అలా క్లోజ్ చేయలేదు, బ్లాక్ చేయలేదు దాన్ని. నేను వాళ్ళతో గొడవ పడతాను అన్నాడు. మ్యాక్స్ గ్లాన్స్డ్ అట్ ఫౌలర్ హూ వాజ్ స్టాండింగ్ స్టిఫ్లీ నాట్ ఫార్ ఫ్రమ్ ఆసబుల్. ఈ మ్యాక్స్ కొత్తగా ఉన్నాడు కదా, ఈ ఆసబుల్ పక్కన వ్యక్తి ఫౌలర్, యంగ్ రైటర్, ఇతని గురించి ఒక పుస్తకంలో రాద్దామని వచ్చాడు కదా, ఆ ఫౌలర్ వైపు చూశాడు. ఆ ఫౌలర్ ఎలా ఉన్నాడంటే స్టాండింగ్ స్టిఫ్లీ, అస్సలు కదలకోకుండా, నాట్ ఫార్ ఫ్రమ్ ఆసబుల్ నుంచి పెద్ద దూరంగా వెళ్ళాడు, ఆసబుల్కి దగ్గరగానే కదలకుండా నిలబడుకొని ఉన్నాడు. అండ్ వేవ్డ్ ద గన్ విత్ ఎ కమాండింగ్ జెస్చర్. అంటే కమాండ్ చేస్తూ సైగ చేశాడనమాట గన్తో. ప్లీజ్ సిట్ డౌన్ హీ సెడ్. వచ్చి కూర్చో, ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు. వీ హ్యావ్ ఎ వెయిట్ ఆఫ్ ½ an hour ఐ థింక్. ఇంకా అరగంట సేపు మనం వెయిట్ చేయాలా, ఎందుకంటే ఆ రిపోర్ట్ వస్తుంది ఒక అరగంటలో అని. 31 minutes ఆసబుల్ సెడ్ మూడీలీ. అరగంట కాదంటే 30 minutes కాదు, 31 minutes అన్నాడు, ఒక నిమిషం ఎక్కువ అని. ద అపాయింట్మెంట్ వాస్ ఫర్ 12:30. అపాయింట్మెంట్ రాత్రి 12:30కి అపాయింట్మెంట్ ఉంది, నన్ను కలవడానికి వస్తున్నారు. ఐ విష్ ఐ న్యూ హౌ యూ లర్న్డ్ అబౌట్ ద రిపోర్ట్ మ్యాక్స్. నేను అంటే ఈ రిపోర్ట్ గురించి నీకు ఎలా తెలుసు మ్యాక్స్, నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. ఇక్కడ లర్న్డ్ అంటే నేర్చుకోవడం కాదు, ఇక్కడ తెలుసుకోవడం. నీకు ఎలా తెలుసు రిపోర్ట్ గురించి మ్యాక్స్ అని అడిగాడు ఆసబుల్. ద లిటిల్ స్పై స్మైల్డ్ ఈవిల్లీ. అంటే ఇంకా ఒక ఈవిల్ వేలో చాలా క్రూరంగా నవ్వాడు అనమాట ఆ స్పై, ఎవరు మ్యాక్స్. అండ్ వి విష్ వి న్యూ హౌ యువర్ పీపుల్ గాట్ ద రిపోర్ట్. సేమ్ అంటే నాకు ఎలా తెలుసు రిపోర్ట్ గురించి నువ్వు అనుకుంటున్నావు కదా, మేము కూడా అలానే అనుకుంటున్నాం. ఆ రిపోర్ట్ నీ దగ్గరికి ఎలా వస్తుంది, నీకు ఎలా తెలుసు అని. బట్ నో హార్మ్ హ్యాస్ బీన్ డన్. అయినా ప్రమాదం ఏం జరగలేదు ఇప్పటిదాకా. ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్ టు నైట్. ఈరోజు రాత్రికి ఆ రిపోర్ట్ని నేను తీసేసుకుంటాను. వాట్ ఈస్ దట్? హూ ఈజ్ అట్ ద డోర్? సడన్గా ఆ డోర్ నాకింగ్ సౌండ్ వినిపించింది. ఎవరో తలుపు తడుతూ ఉన్నారు. వాట్ ఈస్ దట్? ఎవరది? ఎవరు అక్కడ డోర్ దగ్గర అన్నాడు. ఫౌలర్ జంప్డ్ అట్ ద సడన్ నాకింగ్ అట్ ద డోర్. సడన్గా డోర్ కొట్టేసరికి ఫౌలర్ భయపడి జంప్ చేశాడనమాట, అంటే చాలా భయపడ్డాడు. ఆసబుల్ జస్ట్ స్మైల్డ్. ఆమ్ చైర్లో కూర్చొని ఉన్నాడు కదా ఆసబుల్, జస్ట్ నవ్వాడు అంతే. దట్ విల్ బి ద పోలీస్ హీ సెడ్. వచ్చింది పోలీస్ వాళ్ళు అన్నాడు. ఐ థాట్ దట్ సచ్ అన్ ఇంపార్టెంట్ పేపర్ యాజ్ ద వన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ షుడ్ హ్యావ్ లిటిల్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. నేనేమనుకున్నానంటే నా దగ్గర చాలా ఇంపార్టెంట్ పేపర్ ఉంది కదా, ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటే మేల్ అని చెప్పి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. అప్పుడప్పుడు వచ్చి పోలీస్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు నా దగ్గర సేఫ్గా ఉందా లేదా అని. ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆన్ మీ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ వాస్ ఆల్ రైట్. అందుకే అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయమని. అంటే ఇతనికి కూడా ప్రమాదమే కదా, అటువంటి ఇంపార్టెంట్ పేపర్ తనతో, ఆ ఇంపార్టెంట్ రిపోర్ట్ తనతో ఉంటే మ్యాక్స్ లాంటి కన్నింగ్ ఫెలోస్, మ్యాక్స్ లాంటి దుర్మార్గులు ఎవరైనా వచ్చి అటాక్ చేయొచ్చు కదా అతన్ని. అందువల్ల నేను సేఫ్గా ఉన్నానా లేదా అని చెక్ చేయడానికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉండండి అని పోలీస్ వాళ్ళకి చెప్పాను. అందుకే వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు ఎవ్రీథింగ్ ఫైనా కాదా అని. మ్యాక్స్ బిట్ హిస్ లిప్ నర్వస్గా కొద్దిగా భయపడుతూ
తన పెదాలని కొరికాడు మ్యాక్స్. అంటే ఏం చేయాలో అర్థం కాలే. ద నాకింగ్ వాజ్ రిపీటెడ్. ఆ తలుపు తట్టే సౌండ్ నాకింగ్ మళ్ళీ రిపీట్ అయింది. వాట్ విల్ యూ డూ నౌ మ్యాక్స్, ఇప్పుడు ఏం చేస్తావు మ్యాక్స్ అడిగాడు ఆసబుల్. ఇఫ్ ఐ డు నాట్ ఆన్సర్ ద డోర్ దే విల్ ఎంటర్ ఎనీవే. ఒకవేళ నేను ఆ తలుపు తీయలేదనుకో వాళ్ళు ఎలాగైనా ఎంటర్ అయిపోతారు లోపలికి, ఎందుకంటే ద డోర్ ఈజ్ అన్లాక్డ్, డోర్ని లాక్ చేయలే. అండ్ దే విల్ నాట్ హెసిటేట్ టు షూట్. వాళ్ళు వచ్చిన వెంటనే నువ్వు ఇలా తుపాకీ పెట్టావు కదా, మా వైపు పిస్టల్ పెట్టినావు కదా, ఏమాత్రం హెసిటేట్ చేయరు, ఏమాత్రం ఆలోచించరు, నిన్ను కాల్ చేస్తారు, నిన్ను షూట్ చేస్తారు అని బెదిరించాడు. మ్యాక్స్ ఫేస్ వాజ్ బ్లాక్ విత్ యాంగర్ యాజ్ హీ బ్యాక్డ్ స్విఫ్ట్లీ టువర్డ్స్ ద విండో. ఇంకా మ్యాక్స్ ఫేస్ కొద్దిగా అంటే కోపంతో బ్లాక్గా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు, కోపం వచ్చింది. కానీ పోలీస్ వాళ్ళతో ప్రాబ్లం కాబట్టి హీ బ్యాక్డ్ స్విఫ్ట్లీ అంటే మెల్లగా వెనక్కి వెళ్ళాడు ఆ విండో వైపు. హీ స్వంగ్ ఎ లెగ్ ఓవర్ ద సిల్. ఒక కాల్ని అవతల వైపు పెట్టాడనమాట. ఈ పిక్చర్లో లాగా ఒక కాల్ని అవతల వైపు పెట్టి అండ్ సెండ్ దెమ్ అవే హీ వాండ్. ఆ పోలీస్ వాళ్ళు లోపలికి వచ్చిన వెంటనే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పి పోలీస్ వాళ్ళని పంపించేసే అని వార్నింగ్ ఇచ్చాడు. ఐ విల్ వెయిట్ ఆన్ ద బాల్కనీ. కిటికీకి అవతల వైపు బాల్కనీ ఉందన్నావు కదా, ఆ బాల్కనీలో వెయిట్ చేస్తూ ఉంటాను. సెండ్ దెమ్ అవే ఆర్ ఐ విల్ షూట్ అండ్ టేక్ మై ఛాన్సెస్. వాళ్ళని పంపించేసే త్వరగా, లేదంటే నేను నిన్ను షూట్ చేస్తాను, ఇంకా ఏ మాత్రం ఛాన్స్ వదులుకొని నిన్ను షూట్ చేసేస్తాను అన్నాడు. ద నాకింగ్ అట్ ద డోర్ బికేమ్ లౌడర్ అండ్ అ వాయిస్ వాజ్ రైజ్డ్. మిస్టర్ ఆసబుల్ సడన్గా నాక్ చేసే సౌండ్ పెరిగింది, ఒక వాయిస్ కూడా వచ్చింది అవతల వైపు నుంచి. మిస్టర్ ఆసబుల్ డోర్ తీయండి అని అవతల వైపు వాళ్ళు గట్టిగా అన్నారు. Keeping his body twisted so that his gun still covered the fat man and his guest, the man at the window grasped the frame with his free hand to support himself. Then he swung his other leg up and over the window sill. ఈ వ్యక్తి ఏం చేస్తారంటే ట్విస్టింగ్, ఇలా ఒక వైపుకి తిరిగి, అంటే వాళ్ళకి ఎదురుగా ఉంటే అవతల వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, ఒక కాలు ఈ సిల్, దీన్ని విండో సిల్ అంటాము, దానివైపు ఒక కాలు పెట్టి ఇంకొక చేత్తో గన్ పెట్టి వీళ్ళిద్దరి వైపు ఆ వ్యక్తి ఈ చేత్తో సపోర్టెడ్గా పట్టుకున్నాడు కింద పడకుండా. ఆ తర్వాత ఇంకొక కాల్ని కూడా తీసేసి అవతల వైపు పెట్టాడనమాట. ద డోర్ నాబ్ అంటే ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, అవతల వైపు డోర్ తీయడానికి ట్రై చేస్తే ఇది తిరుగుతుంది, అంటే అవతల వైపు ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. దాన్ని డోర్ నాబ్ అంటాం. అది తిరిగింది. స్విఫ్ట్లీ మ్యాక్స్ పుష్డ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సిల్ అండ్ డ్రాప్ టు ద బాల్కనీ. వెంటనే ఏం చేశాడంటే ఈ రెండో కాలు కూడా అవతల వైపు పెట్టాడు కదా, సపోర్టెడ్గా ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఉన్నాడు విండోని, వదిలేశాడనమాట ఆ చేతిని, అంటే వాళ్ళు ఇంకా ఓపెన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు అని. అండ్ దెన్ యాజ్ హీ డ్రాప్డ్ హీ స్క్రీమ్డ్ వన్స్ ష్రిల్లీ. ఆ బాల్కనీ వైపు దూకాడు. ఆ బాల్కనీలో పడతా గట్టిగా అరిచాడనమాట ష్రిల్లీ. ద డోర్ ఓపెన్ అండ్ ఎ వెయిటర్ స్టూడ్ దేర్ విత్ ఎ ట్రే, ఏ బాటిల్ అండ్ 2 గ్లాసెస్. డోర్ ఓపెన్ అయింది, కానీ చూస్తే వచ్చిన వాళ్ళు పోలీస్ వాళ్ళు కాదు, ఒక వెయిటర్ చేతిలో ఒక ట్రే పట్టుకొని, ఒక బాటిల్ ఉంది, వైన్ బాటిల్ అండ్ 2 గ్లాసెస్ ఉన్నాయి. హియర్స్ ద డ్రింక్ యూ ఆర్డర్డ్ ఫర్ వెన్ యూ రిటర్న్డ్ హీ సెడ్. మీరు రిటర్న్ వచ్చాక ఒక డ్రింక్ తీసుకొని రమ్మన్నారు కదా, ఆ ఆర్డర్ తీసుకొని వచ్చాను, తీసుకోండి అని చెప్పి. అండ్ సెట్ ద ట్రే ఆన్ ద టేబుల్. అతను ఆ టేబుల్ మీద ఆ ట్రే పెట్టేసి డెఫ్ట్లీ అన్కార్క్ ద బాటిల్ అండ్ లెఫ్ట్ ద రూమ్. అంటే స్కిల్ఫుల్గా, డెఫ్ట్లీ అంటే స్కిల్ఫుల్లీ అని అర్థం. బాటిల్ ఓపెన్ చేయడం కూడా ఒక స్కిల్లే. ఆ బాటిల్ని ఓపెన్ చేసి, అన్కార్క్డ్ అంటే ఓపెన్ చేయడం. ఆ వ్యక్తి వచ్చిన వెయిటర్ బాటిల్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయాడు. వైట్ ఫేస్డ్ ఫౌలర్ స్టేడ్ ఆఫ్టర్ హిమ్. అంటే తెల్లమొహం వేసుకొని, ఏం జరుగుతుందో అర్థం కాలే ఫౌలర్కి, తెల్లమొహం వేసుకొని అతని వైపే చూస్తూ ఉన్నాడు. బట్ హీ స్టామర్డ్ ద పోలీస్. మరి మీరు పోలీస్ అన్నారే అన్నాడు నత్తిగా. స్టామర్డ్ అంటే తడబడుతూ అలా అన్నాడు, పోలీస్ అన్నారు కదా అని. దేర్ వర్ నో పోలీస్. ఆసబుల్ సైడ్. పోలీస్ లేదు, ఏం లేదన్నాడు. ఓన్లీ హెన్రీ హూమ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. హెన్రీ వస్తాడనుకున్నాను, పోలీస్ వాళ్ళు కాదు అన్నాడు. మేబీ ఆ వెయిటర్ పేరు అయిండొచ్చు హెన్రీ. బట్ వోంట్ దట్ మ్యాన్ అవుట్ ఆన్ ద బాల్కనీ ఫౌలర్ బిగాన్. ఇప్పుడు బాల్కనీలో ఆ వ్యక్తి ఉన్నాడు కదా మ్యాక్స్, ఇప్పుడు గన్ తీసుకొని వస్తే నో సెడ్ ఆసబుల్, హీ వోంట్ రిటర్న్. నో అతను రాడు, హీ వోంట్ రిటర్న్. యూ సీ మై యంగ్ ఫ్రెండ్ దేర్ ఈజ్ నో బాల్కనీ. చూసావు కదా అక్కడ బాల్కనీనే లేదు అన్నాడు. అంటే ఈ వ్యక్తిని ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు, 6th ఫ్లోర్లో ఉన్నారు కదా, ఇక్కడ బాల్కనీ లేదు, ఏం లేదు, ఓపెన్ స్పేస్ అంతా. ఈ వ్యక్తి అవతల వైపు దూకితే ఎక్కడి నుంచి పడతాడు, 6th ఫ్లోర్ నుంచి కింద పడతాడు, ఇంకా బతికే ఛాన్సెస్ ఉంటాయా? నో, చనిపోయి ఉంటాడు ఖచ్చితంగా మ్యాక్స్. అంటే తనని తాను రక్షించుకోవడానికి అప్పటికప్పుడు ఒక స్టోరీని అల్లాడనమాట.
పోలీస్ వాళ్ళు వస్తున్నారు, ఇంపార్టెంట్ రిపోర్ట్ వస్తూ ఉంది, పోలీస్ వాళ్ళు వస్తున్నారు నన్ను చెక్ చేయడానికి, అంటే నాకు ప్రొటెక్షన్గా నువ్వు ఇప్పుడు బాల్కనీ, అక్కడ బాల్కనీ లేదు కానీ బాల్కనీ ఉందని అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఆ వ్యక్తి బాల్కనీ ఉందనుకొని దూకాడు కదా, 6th ఫ్లోర్ నుంచి కింద పడి మేబీ చనిపోయి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు సేఫ్ అనమాట. తనను తాను రక్షించుకోవడానికి, ఈ వ్యక్తి నుంచి ఆ రిపోర్ట్ని కాపాడడానికి, తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఆసబుల్ తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు ఈ విండో సిల్ పక్కన బాల్కనీ ఉందని అబద్ధం చెప్పి ఈ వ్యక్తిని వదిలించుకున్నాడు అనమాట. ఈ వ్యక్తి తనకు తాను దూకి చనిపోయేలాగా చేసి తన ప్రాణాలు తాను సేవ్ చేసుకున్నాడు. అంటే తన తెలివితేటలతో ఎలా ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు అనే ఈ స్టోరీ, ద మిడ్ నైట్ విజిటర్. I hope you understood well. Thanks for watching.